హాయ్ ఫుడీస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ములవాకు చారు ఎలా చేద్దామో చూద్దాం రండి. దానికి మనకు కావాల్సినవి ఒక 5, 6 ఎండుమిర్చి, ఒక 3 ఉల్లిపాయలు, ఒక స్పూను గసగసాలు. ఇప్పుడు మనం ఎండుమిర్చిని లైట్గా ఉట్టి పెనంలో వేసుకొని లైట్గా అలా వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు ఉల్లిపాయలని ఆ ఎండుమిర్చిని లైట్గా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గసగసాలు తీసుకున్నాం కదా, దాన్ని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ములగాకు తీసుకున్నాం కదా, దాన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాం కదా ఉల్లిపాయలు, దాన్ని వాటర్లో వేసుకొని అలా కలుపుకోవాలన్నమాట. మనకు చారుకి ఎంత వాటర్ కావాలో అది వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలు మిరపకాయలు అంతా వేసేసి దాంట్లో కలుపుకోవాలన్నమాట చారులాగా. కలుపుకొని ఇప్పుడు దాంట్లో నుండి గుజ్జు సపరేట్గా మనం తీయాలి. ఇప్పుడు ఉల్లిపాయ గుజ్జుని సపరేట్గా చేతితో లైట్గా అలా జల్లెడ పట్టినట్టు తీసుకుంటే వస్తుంది. ఆ గుజ్జుని తీసుకోవాలన్నమాట. అది ఆ గుజ్జు ఏమో తాలింపుకి. ఇప్పుడు నేరుగా మనం ఆయిల్లో వేస్తే బాగా అడుగు పట్టేసి టేస్టీగా ఉండదు. ఇప్పుడు మనకు దీనికి కావాల్సిన వాటర్లో ఆ ఉల్లిపాయ గుజ్జు అదంతా తీసుకుని దాంట్లో రసం అదంతా ఆ వాటర్లో దిగుతుందనమాట. దిగడం వల్ల టేస్ట్గా వస్తుంది మనకి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ గుజ్జు దాంట్లో నుండి తీసుకుందాం. అలా నేను వీడియోలో ఎలా చూపెడుతున్నానో అలాగే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు అది తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, నేను ఇప్పుడు ఎలా చూపెట్టాను వీడియోలో అలాగే రావాలన్నమాట. మనకు వాటర్ అలా చారులాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా అలాగా పిసికేసి ఆ వాటర్ నుండి మన ఉల్లిపాయ గుజ్జు అలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్లో కడాయి పెడదాం. కడాయి పెట్టుకొని దానికి కావాల్సిన ఆయిల్ వేసుకుందాం. లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ములగాకు చారుకి ఎక్కువ అక్కర్లేదు మనకి. తర్వాత మనకి కావాల్సింది పసుపు ఒక 1/4 టీ స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను. జీలకర్ర ఇప్పుడు మనము ఉల్లిపాయ గుజ్జు తీసుకున్నాం కదా, దాంతోపాటు మనము ఆయిల్లో వేసి వేయించేటప్పుడు వేసుకోవాలన్నమాట. తాలింపులో వేయడానికి ఒక 1/2 స్పూను జీలకర్ర తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు చాలా సింపుల్ అండి. మనకి ములగాకు చారు అన్నది చాలా సింపుల్ అనమాట. ఒంటికి కూడా చాలా మంచిది, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 300 వ్యాధులకి మనకి ఈ ములగాకు ద్వారా తగ్గిస్తుంది అనమాట. చాలా చాలా మంచిది. కంటికి, ఒంటికి అన్నిటికీ కూడా చాలా మంచిది ములగాకు. ఇప్పుడు అలా లైట్గా అలా వేయించుకోవాలన్నమాట. కొంచెం కరకరలాడినట్టు ఆయిల్లో వేగాలి. ఇప్పుడు మనము దీనికి కావాల్సింది ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. దాన్ని కూడా మనం ఆయిల్లో వేసుకుందాం. పచ్చివాసన పోయేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా ఒకసారి లైట్గా వేయించుకోవాలి అనమాట. లైట్గా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు గరం మసాలా పసుపు తీసుకున్నాం కదా, దాన్ని కూడా దాంట్లో వేసేయాలి. తర్వాత మనం గసగసాలు రుబ్బుకున్నాం కదా, ఆ గసగసాల పేస్ట్ కూడా దాంట్లో వేసి పచ్చివాసన పోయేటట్టుగా వేయించాలన్నమాట. అవి వేయించుకోవాలి. మొత్తం మసాలా అంతా కలిసిపోవాలి. ఇప్పుడు గసగసాలు, మనం గరం మసాలా పొడి తీసుకున్నాం కదా, అది పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కొంచెం కరకరలాడినట్టు అలాగా ఫ్రైగా అవ్వాలన్నమాట. ఫ్రై అవ్వాలి. మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి, ములగాకు వల్ల మనకి ఏటేటి లాభాలు ఉన్నాయి, ఏటి సంగతిని. ఆయుర్వేదంలో కంపల్సరీ ములగాకుతో చాలా చాలా వైద్యాలు జరుగుతున్నాయి అన్నమాట. అంతే, వచ్చింది, వేగింది ఆయిల్లో బాగా వేగేసింది మసాలా. ఆ ఉల్లిపాయ ముక్కలు మసాలా అంతా వేగాయి. ఇప్పుడు మనము కలిపి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ, దాంట్లో నుండి తీసిన రసం, అది దాంట్లో వేసేద్దాం. మన చారుకు సరిపడంత వాటర్ అనమాట. అది వేసుకొని మనకు కావాల్సిన సాల్ట్, 1 స్పూన్ నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత వేసుకోండి. వేసుకొని దాన్ని ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టి లైట్గా తెరలు రావాలన్నమాట. అది మరీ ఎక్కువగా తెరలకూడదు, లైట్గా ఇలా పొంగు రావాలి.
అలా పొంగొచ్చింది కదా! ఇప్పుడు మనము శుభ్రం చేసుకున్న ఆకులు దాంట్లో వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. మొలవాకు, ఆకు గాని, దాంట్లో వచ్చే పువ్వు, దాంట్లో కాయలు, వేరు, పెరడు అన్నీ కూడా మన ఒంటికి చాలా చాలా మంచిది. ఇది ఇంకా మనకు సిటీలో ఎక్కువ శాతం దీని గురించి వాడకం తక్కువనమాట. పల్లెటూరులో ఎక్కువగా ఉంటుంది వాడకం. అంతేనండి. మొలవాకు చారు రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి మునగాకు చారు ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కామెంట్‌లో పెట్టండి. కానీ ఎలా చూసినా సరే మన ఆకుకూరలన్నది అన్నిట్లో కూడా అన్ని రకాల లాభాలున్నాయి. కానీ దీంట్లో ఇంకా అధికంగానే ఉందనమాట. కొవ్వు శాతం నుండి అన్నీ మనకిప్పుడు పాలల్లో, పెరుగుల్లో ఉన్న దానికన్నా దీంట్లో చాలా ఉన్నాయి విటమిన్స్ అనమాట. ఏ విటమిను, సి విటమిన్స్ అన్నీ కూడా అన్ని లాభాలు మునగాకు వల్ల. మీరు కూడా వారానికొకసారి కంపల్సరీ వారం కాకపోయినా 10 రోజులకొకసారైనా తీసుకోండి.